నర్సాపురం ప్రజల చిరకాల వాంఛ NH-216 బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోయాయని వశిష్ఠ వారధి నర్సాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నర్సాపురం బైపాస్ పనులపై ఒక భూ యజమాని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని మొత్తం 22.17 కిలోమీటర్ల పొడవున్న ఈ బైపాస్ రోడ్డులో ఇప్పటికే 96% భూసేకరణ పూర్తవగా కేవలం 750 మీటర్ల భూమికి సంబంధించి మాత్రమే గత కొంతకాలంగా వివాదం కోర్టులో నడుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023వ సంవత్సరంలో టెండర్లు పిలవగా ల్యాండ్ ఓనర్ కోర్టును ఆశ్రయించారని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ నేషనల్ హైవే అథారిటీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా ఆ తీర్పుపై పిటిషనర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో గత 2 ఏళ్లుగా ఈ కేసు పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి ముడిపడి ఉన్న NH-216 నర్సాపురం బైపాస్ నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు తొలగించాలనే ఉద్దేశంతో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తాను ఢిల్లీలోని NHAI అధికారులు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటితో పాటు సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమై అందరినీ సమన్వయం చేయడం వల్ల సెప్టెంబర్ 2025లో ఈ కేసు మొదటిసారిగా విచారణకు వచ్చిందని, మంగళవారం సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడిందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నర్సాపురం ప్రాంత రూపురేఖలు మార్చనుందని ఆయన పేర్కొన్నారు. NH-165 దిగమర్రు ఆకివీడు 4 లైన్ల జాతీయ రహదారి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. మెరుగైన రవాణా సదుపాయాలుండే ప్రాంతం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రహదారుల నిర్మాణానికి తాను అధిక ప్రాధాన్యతనిస్తున్నానని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న NH-216 నర్సాపురం బైపాస్ రోడ్ నిర్మాణంతో పాటు NH-165 దిగమర్రు ఆకివీడు రహదారి, భీమవరం బైపాస్ నిర్మాణం పనులు పూర్తయ్యేలాగా కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. కోర్టులో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆటంకాలు కలిగించవద్దని అందరూ సహకరించాలని ఆయన కోరారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నర్సాపురం ప్రజలకు ఒక శుభవార్త అని అన్నారు. నర్సాపురం బైపాస్ రోడ్డు వశిష్ఠ వారధి నిర్మాణం పూర్తయితే నర్సాపురం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సాపురం బైపాస్ ఏదైతే 216లో హైవేలో నర్సాపురం బైపాస్ ఒక పార్ట్ మీ అందరికీ కూడా తెలుసు. 216లో హైవేకి నర్సాపురం బైపాస్ పూర్తవుతేనే కానీ దాని తాలూకు ఫలితాన్ని నర్సాపురం పట్టణమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు కానీ, లేకపోతే అలాగా 216 ద్వారా కృష్ణా జిల్లా వెళ్ళేటువంటి ప్రజలకు కానీ, ఆ పైకి వెళ్ళేటువంటి ప్రజలకు కానీ పూర్తిగా అందుబాటులోకి రానటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ నర్సాపురం టౌన్ మీదుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఏదైతే బైపాస్కి సంబంధించి 580 కోట్ల రూపాయలను గతంలో కేటాయించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకరిద్దరు రైతులు కోర్టుని ఆశ్రయించడం ద్వారా నర్సాపురం బైపాస్ పనులు ఆగిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. తెలిసి హైకోర్టులో నేషనల్ హైవేస్కి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టులో SLP స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం ద్వారా ఈ బైపాస్ రోడ్డు పనుల్ని కొంతమంది అడ్డుకోవడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యుడయ్యాక నాయకర్ గారు శాసనసభ్యులు పదే ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడంతో పాటు నేను కూడా ఏవైనా సరే నర్సాపురానికి 216లో బైపాస్ను పూర్తి చేయాలి, భీమవరానికి 165 హైవేలో బైపాస్ను పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే మన జిల్లాలో మన పార్లమెంట్లో రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయనేటువంటి ఆలోచనతో ప్రయత్నం మొదలు పెడితే నేను నేషనల్ హైవేస్ అధికారులతో కూర్చొని మాట్లాడితే అసలు కోర్టులో ఏం జరుగుతుందనే విషయం నేను లోతుగా వెళ్ళి పరిశీలిస్తే దాదాపు 2 సంవత్సరాలుగా ఏదైతే ఈ కోర్టులో కేసు దాఖలు చేయబడిందో 2 సంవత్సరాలుగా హీరింగ్కే రాలేదు. ఇది నాకు విచిత్రంగా అనిపించింది. అసలు 2 సంవత్సరాలు ఏ విధంగా హీరింగ్కి రాలేదు అనేటువంటి విషయాన్ని ఏదైనా జరగచ్చు. 2 సంవత్సరాలు కేసు బెంచ్ మీదకి రాలేదనేటువంటి విషయం ఆశ్చర్యం కలిగించి వెంటనే నేషనల్ హైవే అధికారులతో సంప్రదించి వెంటనే ఎవరైతే న్యాయశాఖ మంత్రి ఉన్నారో అర్జున్ మేఘవాల్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ విధంగా ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారితో ప్రస్తావిస్తే వారు జరిగిన విషయాన్ని వదిలేయండి అంటూ ఒక అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ASC ఐశ్వర్య భాటి అని ఆవిడికి కేసును అప్పగించి త్వరితగతిన ఈ కేసుని పరిష్కరించాలని సూచించడంతో మన సెప్టెంబర్లో దీని కదలిక ప్రారంభం. సెప్టెంబర్లో వాయిదా తీసుకున్నాక
మళ్ళీ డిసెంబర్లో ఒక వాయిదా తీసుకున్నాక ఇది 3వ వాయిదా. ఏదైతే ఏఎస్జీ గారు ఉన్నారో ఐశ్వర్య భాటి పదే విషయాన్ని లోతుగా తెలుసుకోవడం ద్వారా నేషనల్ హైవే అధికారులతో వర్చువల్ మీటింగ్స్ని తీసుకోవడం ద్వారా దీని మీద పూర్తిగా అవగాహన పెంచుకుని నిన్న జరిగినటువంటి వాయిదాలో ఏదైతే పిటిషనర్ దాఖలు చేసినటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని తోసిపుచ్చుతూ నేషనల్ హైవేకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఇందులో 1-2 విషయాలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా సమస్య పరిష్కారమైనటువంటి విషయాన్ని చెప్పడానికి వేళ నేను సంతోషిస్తూ నర్సాపురం ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ కోరిక ఏదైతే దాదాపు 22.17 అంటే 22 కిలోమీటర్లు బైపాస్ ఇది. ఇందులో ఒక 14.5 కిలోమీటర్లు కోనసీమ జిల్లాలో ఉంటుంది, ఒక 7.5 కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అయితే ఇందులో దాదాపు 96% ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. 96% ల్యాండ్ 96.5, 97 వరకు ఎక్విజిషన్ పూర్తయింది. ఇది 22.17 కిలోమీటర్లు కేవలం 0.75 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్ సంబంధించి కోర్టులో కేసులు దాఖలు చేయడంతో దాదాపు 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. మన ప్రాంతంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి ఎప్పుడు నరసాపురం పోయినా నాయకర్ గారు కూడా ఢిల్లీ వచ్చారు. గతంలో ఢిల్లీలో కూడా నేషనల్ హైవే అధికారులతో నేను నాయకర్ గారు సమావేశమయ్యాం ఈ కేసు విషయం మీద. ఆనాడు అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఇదే ప్రెస్ మీట్లో చెప్పాను వీడియో. 2 నెలల లోపు 216 బైపాస్ ఏదైతే ఉందో నరసాపురం బైపాసు సమస్య పరిష్కారం అవుతుందని నేను 2 నెలల క్రితం ప్రెస్ మీట్లో చెప్పా. ఇవాళ అది పరిష్కారం అయింది అనేటువంటి విషయానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయింది. 135 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ వస్తే ఆల్రెడీ 98 కోట్లు రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం. ఆ మధ్యకాలంలో కూడా నాయకర్ గారు నేను నరసాపురంలో ఉంటే లక్ష్మీనరసింహ నుంచి కొంతమంది రైతులు వచ్చి మాకు ఇంకా డబ్బులు రాలేదండి అంటే ఆ రోజు కార్యక్రమంలో కొంతమందికి పెండింగ్ ఉందంటే అక్కడనే నేషనల్ హైవే అధికారులతో మాట్లాడితే ఆ రైతులకు కూడా నష్టపరిహారాన్ని నేషనల్ హైవే అధికారులు వెంటనే అందజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపాలు మార్చడంలో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇది నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి పట్టణాలు అయినటువంటి తాడేపల్లిగూడెం, తణుకు ఏతున్న హైవేలో ఉన్నాయి. ఈ 2 చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు అయినప్పటికీ కూడా లూప్ లైన్ ఉన్నటువంటి కారణంగా కొన్ని సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇటువంటి ఇష్యూస్ కారణంగా ఏదైతే కోర్టు కేసుల కారణంగా అటు నరసాపురం బైపాస్ కానీ గత 12-13 సంవత్సరాలుగా భీమవరంలో ఉన్నటువంటి బైపాస్ కానీ కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాలో రవాణా సౌకర్యాలు అద్భుతంగా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏ విధంగా అంటే 216లో నరసాపురం బైపాస్ ఇది పూర్తవుతుంది. ఏదైతే 165 ఏదైతే ఉందో దిగమరి నుంచి ఆకివీడు వరకు వెళ్ళేటువంటి 165 కూడా త్వరలో పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇది ఏదైతే 216 ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి 2 లైన్ రోడ్డు ఏదైతే కత్తిపూడి టు ఒంగోలు ఉన్నదో దీన్ని 4 లైన్ రోడ్డుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో నేషనల్ హైవే అధికారులు అంగీకరించడం, 4 లైన్స్ కోసం డిపిఆర్ని సిద్ధం చేయాలని ఆదేశించడం, ఈ డిపిఆర్ చేయడానికి అవసరమైనటువంటి బడ్జెట్ను కూడా నేషనల్ హైవే నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ భీమవరం జిల్లా రాజధానిగా ఉంది, ప్రధానమైనటువంటి నగరం. దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి బైపాస్ రాబోతాం. ఎక్కడైతే రవాణా సౌకర్యాలు బాగుంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించాలి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కోర్టు కేసుల పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించొద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. దాదాపు 22 కిలోమీటర్ల రైతులు అంగీకరించి అన్ని విధాలా సహకరిస్తే కేవలం 0.75 కిలోమీటర్లకు సంబంధించి కోర్టులో కేసు దాఖలు చేశారు అంటే అది అభివృద్ధిని నిరోధించడం అనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా అర్థం చేసుకోవాలి. పదే నేషనల్ హైవే అధికారులతో సంప్రదింపులు జరపచ్చు. నష్టపరిహారం మీద అసంతృప్తి ఉంటే అధికారులకు తెలియజేయచ్చు. ఇన్ని అవకాశాలు ఉండగా ఆర్బిట్రేషన్ ఉన్నది. కాబట్టి ఈవేళ నరసాపురం విషయంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఇది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని, ముఖ్యంగా నాయకయ్య గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి నరసాపురం ప్రాంతాన్ని దాని యొక్క రూపురేఖలను రాచే విధంగా ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏదైతే వశిష్ఠ గోదావరిపై వచ్చేటువంటి వంతెన దాదాపు 1.1 కిలోమీటర్ అవతల రామేశ్వరం నుంచి యువతల రాజుల్లంక వరకు ఒక అద్భుతమైనటువంటి 1.1 కిలోమీటర్ల యొక్క బ్రిడ్జి నిర్మించడం ద్వారా గోదావరికి
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక జిల్లాలను అనుసంధానం చేస్తుంది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. మరి ఈ విధంగా శాసనసభ్యులు మిత్రులు నాయకర్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మిగతా విషయాలన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ. ఢిల్లీ కూడా వచ్చాం, అధికారులతో కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బైపాస్ రహదారి పూర్తి కావాలి అనేటువంటి ఒక పట్టుదలతో నేను పనిచేయడానికి నా మీద ఒత్తిడిచ్చినటువంటి వ్యక్తి కూడా ముఖ్యంగా నాయకర్ గారు. అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని పదే పదే కోరిన కారణంగా, ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో, నేషనల్ హైవేస్ మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ గారు, పెద్ద ఆయన మహానుభావుడు, ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా, అదేవిధంగా నేషనల్ హైవేస్ సెక్రటరీస్గా ఉన్నటువంటి ఉమాశంకర్ గారు, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ డీజీగా ఉన్నటువంటి రజావత్ గారు, ఏదైతే R&B ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు గారు, ఆయన కూడా ఢిల్లీ వచ్చారు గత వారం. ఏదైతే ఈ సమస్య గురించి మాట్లాడడానికి అధికారంలో వారం రోజులు కూడా కాదు, 5-6 రోజులు అవుతుంది. నేషనల్ హైవేకి సంబంధించి అధికారులు, రీజనల్ ఆఫీసర్స్ హరికృష్ణ గారు కానివ్వండి, స్థానికంగా అందరూ కూడా సహకరించినటువంటి కారణంగా ఇది పూర్తయింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే సుప్రీంకోర్టు మరి ఎస్ఎల్పిని మన నరసాపురం ప్రజల యొక్క చిరకాల వంచ మరి వశిష్ఠ వారధి అటు ఈస్ట్ గోదావరిని ఇటు వెస్ట్ గోదావరిని కలిపే విధంగా బ్రిడ్జ్ నిర్మాణం ఉందో, మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి భూసేకరణ విషయంలో మరి అక్కడ తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి స్థానిక రైతులు కొంతమంది మరి ఎస్ఎల్పిని మరి హైకోర్టులో వేసారు మొదటన. మరి హైకోర్టులో ఆ రోజున మన గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి అధికారులు సక్సెస్ అవ్వడం, మరలా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి భూ యజమాని మరి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిని వేయడం జరిగింది. మరి ఈ రోజున చూసుకుంటే కనుక మరి ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళ పిటిషన్ కొట్టివేయడం కూడా నిజంగా మన నరసాపురం నియోజక ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా నేను ఈ సందర్భంగా మీ మీడియా సోదరులందరి తరఫున కూడా తెలియజేస్తున్నాను. నేను దాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవనీయులు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి మరి నరసాపురం పార్లమెంట్ ఎంపీ గారికి భూపతిరా శ్రీనివాసవరం గారి సహాయంతో, ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా మేము శాసనసభ్యునిగా నరసాపురం గెలిచినప్పటి నుంచి కూడా మరి ఈ విషయాన్ని మరి ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆయన కానీ నేను కానీ మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఏదైతే నేషనల్ హైవే సంబంధించినటువంటి అధికారులు కూడా మేము కలవడం, మరి దీని మీద ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న మంత్రివర్యులు కానీ కలిసి మరి మా ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా, అంటే ఇది కోర్టులో విషయం ఉంది కాబట్టి దాని త్వరితగతిన ఆ కేసుని అనుకూలంగా వచ్చే విధంగా కూడా మరి పూర్తిగా ఆయన మంత్రి గారు ఆయన సహకారంతో ఈ రోజున మనకి అవకాశం కలిగింది. నిజంగా ఆయన నరసాపురం నుంచి ప్రజలందరి తరఫున కూడా, అంటే ఒక నరసాపురమే కాదు, అటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా మంత్రి గారిని అభినందనలు తెలియజేస్తున్నాం. మేము